తీసుకోవాలి. నీట్ పేపర్ లీకేజ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. పరీక్షలు నిర్వహించలేని అసమర్థ మంత్రిని వెంటనే భద్రత చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాని నా పేరు ఎం గంగసుబ్బు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ విద్యను అభ్యసించడం కోసం భవిష్యత్తులో పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉచితంగా వైద్యం అందించాలని కోరుకునేటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఏదైతే దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షని ఈ గత నెలలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షని నిర్వహించడంలో లోపభూయిష్టంగా నిర్వహించింది. గతంలో కూడా అనేక సార్లు పేపర్ లీకేజీ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో జరిగింది. ఈసారి కూడా అదే విధంగా ఇంకొక క్వశ్చన్ పేపర్ని 20,000 30,000 రూపాయలకి అమ్ముకుని ఈరోజు పేపర్ లీకేజీ పాల్పడిన పరిస్థితి దేశంలో ఏర్పడిన ఎన్నో కళలతోటి భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించాలని కోరుకున్న విద్యార్థులకి ఈరోజు ఆశల్ని నిరాశలు చేసిన పరిస్థితి ఈరోజు కొంటూ ఉంది. అనేక మంది రేయి బావులు కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి ఉంది. ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహించడంలో అసమర్థంగా వ్యవహరిస్తుంది, దీనికి బాధ్యత వహించవలసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కనీసం నిమ్మక నీరెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు 48 సార్లు పైనే ఈరోజు దేశంలో ఎన్టీఏ నిర్వహించిన పరీక్ష పేపర్లో లీకేజ్ అవుతే కనీసం పట్టించుకోలేనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని ఎందుకు తొలగించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపుకోవడం జరిగింది. ఈ వెంటనే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిపై చర్యలు తీసుకోలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.